ఇంకో విషయం ఏందంటే ఇప్పటికి నాకు ఇంత ఏజ్ ఉన్నా సో మన తెలంగాణలోనే ఏడికన్నా మారుమూల గ్రామానికి పోయినప్పుడు సో ఎవ్వరు లేకుండా ఆ రోడ్లలో మొత్తం నేను ఒక్కనే ఒక 5 కిలోమీటర్లు పోతే భయం పట్టుకుంటుంది. అవును. అరే ఎవ్వడు వస్తలేడు నేనే తిరుగుతున్నా ఇంత చీకట్ల అది ఇది అన్నట్టు. అంటే మీకు భయాలన్నీ పోయినాయా? ఇప్పుడు భయాలు ఏం లేవా? ఎందుకంటే ఎవడికో అసలు ఏ కంట్రీయో తెలియదు, ఆడెవడుంటాడో తెలియదు, అసలు ఎట్లా మాట్లాడతారో తెలియదు, ఎట్లాంటి ఫుడ్ ఉంటుందో తెలియదు, ఏ పక్క నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు. అట్లాంటిది చీకట్లలో ఉండి అంటే ఏడ ప్లేస్ దొరికితే ఆడ టెంట్ వేసుకొని ఉండడము ఇవన్నీ భయాలన్నీ పోయినాయా? భయం అనిపించలేదు ఎప్పుడు? అయితే ఒక పద్యం ఉంటుంది, ఉమ్. తినగ తినగ వేమ తీయగా నుండు, అనగ అనగ రాగం అతిశయిల్లు చుండు, సాధనమున పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంటే వేప ఏదైతే పుల్ల నోట్లో వేసుకోగానే చేదనిపిస్తుంది, చేదనిపిస్తుంది. నములుతా అంటే తీయగా అయిపోతుంది. యాక్చువల్గా తినగ తినగ వేమ తీయకుండా అంటే తీయగా కాదు, మన దాని చేదు అట్లే ఉంటుంది కానీ మన నోరు అలవాటు పడుతుంది ఆ చేదుకు. అట్లనే పాట ఎట్లనైతే అంటే పాడుతుంటే పర్ఫెక్ట్ అవుతామో అట్లా చేస్తుంటే పనులు ఎట్లయితే ఈజీ అవుతాయో ఇది ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో బయట టెంట్ వేసుకోవాలంటే ఏ సౌండ్ వచ్చినా సైకిల్ ఎవడు ఎత్తుకపోతాడు, ఇదేమవుతుందో అదేమవుతుందో ఇవన్నీ భయాలు ఉండేటివి. ఇండియాలో నేను ఎన్ని జరగాలో అన్నీ జరిగినాయి. పోయినసారి మన ఇంటర్వ్యూలో కిడ్నాప్ గురించి మాట్లాడుకున్నాం కర్ణాటకలో. సో ఇవన్నీ జరిగినాయి ఇండియాలో బతికినోడు ప్రపంచం మొత్తం బతుకుతాడు. ఓకే. ఎందుకంటే ఈడ మోసం చేసేటోడు కనబడతాడు నీకు, దొంగతనం చేసేటోడు కనబడతాడు, బెదిరించేటోడు కనబడతాడు, ఏమేమి అనక ముందుకే వచ్చి జలకలిచ్చిపోయేటోడు కనబడతాడు, పక్క పొండి లారీ బస్సు పోతే ఏమో సైకిల్ ఇట్లా ఊగుతుంది, ఇది కనబడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మిగతా ఫారెన్ కంట్రీస్ అన్నీ చాలా సింపుల్ అనిపించింది నాకు. అండ్ అక్కడ ట్రస్ట్ ఇష్యూ ఏం లేదు, ఎవ్వరు నీ ఇది కానప్పుడు సామాన్ ఎవ్వరేం ఎత్తుకపోరు. వన్యప్రాణులు చాలా రేరు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి అవి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇళ్ళకు పూలు వచ్చింది, ఇళ్ళకి అది వచ్చింది అని అంటే ఎందుకంటే మన జనాభా ఎక్కువ కాబట్టి మనం అడవులను మొత్తం నరికేసి అలా ఇల్లులు కట్టుకున్నాం కాబట్టి అవి వస్తాయి ఆబ్వియస్లీ.